మహబూబాబాద్ జిల్లా కేంద్రం గోపాలపురం కాలనీలో పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. అర్చకుడు రాత్రి ఆలయ తలుపులు మూసి తాళాలు వేసి ఇంటికెళ్లాడు. ఇక మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆలయ తాళాలు పగలగొట్టున్నాయి. గర్భగుడి ముందున్న హుండీని పగలగొట్టి బంగారం వెండి ఆభరణాలతో పాటు 75,000 రూపాయల నగదును చోరీ చేశారని అర్చకులు తెలిపారు. అర్చకుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గోపాలపురం కాలనీ పెద్దమ్మ తల్లి గుడి అర్చకుగా పనిచేస్తున్నాను. నా పేరు పుష్పగిరి. అయితే నిన్న సాయంత్రం 8 గంటలకు వచ్చాను. గుడి చూశాను, బంద్ చేసిపోయాను. పోయినాక మరి పొద్దుగాల వచ్చాను. వచ్చిన తర్వాత పొద్దుగాల రాగానే తాళం పలగొట్టున్నది గుడిది. అయితే దాన్ని లోపలికి చూస్తే ఉండి లేదు. ఉండి లేకపోతే చూసి మన కమిటీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినాక గుడి కూడా చూస్తే అటు చూస్తే జవానపల్లికి నిజాం చెరువుకి వెళ్ళి అక్కడికి గుడి అది ఉండి పడి ఉన్నది, బయట పడేసినది. అయితే 80 నుంచి 80 వెళ్ళడానికి ఉంటాయి. మొన్న కళ్యాణం జరిగింది. అలా బంగారం వెండి వస్తువులు కూడా ఉండొచ్చు. అయితే దాని గురించి